కాశ్మీర్‌లో ఒక వేట సాగుతోంది. ఈ వేటలో ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, ఎక్కడున్నారు వీళ్ళు? వీళ్ళు దాదాపుగా చిక్కినట్టే చిక్కి 4 సార్లు తప్పించుకున్నారట. 4 సార్లు కనిపెట్టినాయి భద్రతా దళాలు. ఓసారి కాల్పులు జరిపి తప్పించుకుంటే, ఓ పక్కన వేట కొనసాగుతుంది. ఉగ్రవాదుల దగ్గర చైనా యాప్స్ వాడుతున్నారు అన్నటువంటిది, చైనాకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్సే వాడుతున్నారు అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. దాంతో పాటుగా ఉగ్రవాదులు అమెరికా గన్స్ వాడుతున్నారు. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్‌లో వదిలిపెట్టేసి వెళ్ళినటువంటి అమెరికా గన్స్, వాళ్ళది అత్యాధునిక ఆయుధ సంపత్తి ఉంది. నిందితులంతా కూడా మేబీ పాకిస్తాన్ ట్రైన్డ్ సోల్జర్స్ అయ్యుండొచ్చు. అంటే దాంట్లో రిటైర్ అయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు అయ్యుండొచ్చు. లేదా ట్రైనింగ్ ఇచ్చినటువంటి పాకిస్తాన్ సైన్యం అయ్యుండొచ్చు అన్నటువంటి అనుమానం కూడా ఉంది. పహల్గాం దాడి సమయంలో శాటిలైట్ ఫోన్లు వినియోగించారు. ఎన్క్రిప్టెడ్ యాప్స్ ఉపయోగించారు. అంటే దాన్ని బట్టి ఏం జరుగుతోంది, అక్కడి నుంచి ట్రాక్ చేశారన్నటువంటి అనుమానం కూడా ఉంది. అంటే మనకి సినిమాల్లో చూపెట్టినట్టు మొత్తం లైవ్ కనబడతా ఉంటే అక్కడి నుంచి వీడిని లేపేలే, వాడిని వదిలేసేయాలి, వాడిని గాల్చు, వీడిని వదిలేసేయి, అమ్మాయిని వదిలేసేయి, వాళ్ళని ఏం చేయబాక, ఇట్లాగా ముంబై పేలుళ్ళప్పుడు కూడా అట్లాగే జరిగింది. చెవుల్లో హెడ్ ఫోన్స్లో ఎప్పటికప్పుడు, ఇక్కడేమో లైవే జరిగింది అన్నటువంటి అనుమానం ఉంది.